హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తాడుబందు వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చాను. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్. ఈ ఆలయం ఉన్న విలేజ్ని మొదట భవపాస అరిపురం అనేవాళ్ళు. ఇక్కడ తాడి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల తాడుబంద్ అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ ఆంజనేయ స్వామిని తాడుబంద్ వీరాంజనేయ స్వామి అనటం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు స్వామివారిని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కానీ మంగళవారం, శనివారం ఉదయం 3 గంటల నుంచే స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి, గణపతి ఒకే శిలపై ఉండటం జరుగుతుంది. అందువల్ల ఈ ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా సరే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామి గర్భాలయానికి ఎడమవైపునే మనకి శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయంలో విగ్రహాలు పాలరాతితో చేయబడి ఉన్నాయి. రామాలయానికి పక్కనే మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకత ఉంది. ఈ తాడుబంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న నవగ్రహాలను దర్శించుకున్నా, మనం నవగ్రహ పూజ చేయించుకున్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయాల్సిన అవసరం లేదంట. శని పూజ చేయించుకున్నా సరే ఇంటికెళ్ళి స్నానం. ఈ ఆలయంలో 2024 ఏప్రిల్ 21వ తేదీన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభం హైట్ వచ్చేసి 45 అడుగులంట. ఇది ములుగు ఫారెస్ట్ నుంచి తీసుకొని వచ్చారంట. ఇప్పుడు మీరు చూస్తుందే నూతన ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇది ములుగు ఫారెస్ట్ నుంచి తీసుకొని వచ్చారు. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఆలయంలో శ్రీ సువర్చల సహిత వీరాంజనేయ స్వామి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణం చేసిన తర్వాత భక్తులందరికీ అన్నప్రసాదం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ స్వామివారి కళ్యాణాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. ప్లీజ్, చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఒక్కసారి స్వామివారిని దర్శించి ఏ కోరిక కోరుకున్నా సరే అది ధర్మబద్ధమైతే నెరవేరుతుందంట. అందుకే ఈ ఆలయాన్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఆలయంలో అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు వివరించుకుంటూ చెప్తాను. ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ ఆలయంలో పూర్వభద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం, అర్చన, అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న వీరాంజనేయ స్వామివారికి ఒక్కొక్క పూర్వభద్ర నక్షత్రం రోజున ఒక్కొక్క రకమైన అలంకరణ చేయడం జరుగుతుంది. అదే ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకత. ఇక ఏ ఆలయంలో కూడా ఒక్కొక్క పూర్వభద్ర నక్షత్రం రోజున ఒక్కొక్క అలంకరణ చేయరు. ఇక్కడున్న ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. నవవ్యాకరణ శాస్త్రాన్ని నేర్చుకోవాలంటే గృహస్థు అయి ఉండాలని ఒక రూల్ ఉందంట. అందుకే ఆంజనేయ స్వామి వారు సూర్యుని కుమార్తె అయిన సువర్చలాదేవి వారిని వివాహం చేసుకున్నాడు. కానీ ఆంజనేయ స్వామి గృహస్థు బ్రహ్మచారి ఫ్రెండ్స్. భారతదేశంలో అతి కొద్ది ఆలయాల్లో మాత్రమే జరిగే ఒక తంతు ఈ ఆలయంలో జరుగుతుంది. ఈ ఆలయం ఒక ప్రత్యేకత కూడా అదే. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆలయంలో తప్ప మనం ఎక్కడ చూసినా ఈ తంతు జరగదు. ఈ ఆలయానికి ఉన్న ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత ఇదే. ఈ ఆలయంలో జ్యేష్ఠ శుద్ధ నక్షత్రం రోజున శ్రీ సువర్చల సహిత వీరాంజనేయ స్వామి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ తాడుబంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వాహన పూజ. జంట నగరాల్లో ఉన్న ప్రజలు తాము ఏ వాహనం కొన్నా సరే ఈ తాడుబంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో వాహన పూజ చేయించాల్సిందే. వాహన పూజకు పెట్టింది పేరు ఈ తాడుబంద్ వీరాంజనేయ స్వామి ఆలయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేసిన ప్రతి ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉన్న కారు ఈ తాడుబంద్ వీరాంజనేయ స్వామి దగ్గర వాహన పూజ చేయించుకుందని భక్తులు చెప్పడం జరిగింది. ఈ ఆలయంలో ఈ స్వామివారు త్రేతాయుగం నాటి నుంచే ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది. కానీ 1928వ సంవత్సరంలో బూరుగు వీరేశం శెట్టి గారు అనే వ్యక్తి కలలో కనపడి తాను ఇక్కడున్నాడని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటా ఇంత గొప్ప ఆలయంగా తీర్చిదిద్దారు హనుమత్ భక్తులు.
ఈ ఆలయానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారిని 41 రోజులు దర్శించుకొని రోజు 108 ప్రదక్షిణాలు తిరిగి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఫ్రెండ్స్, కోరికంటే ధర్మబద్ధమైనదై ఉండాలి. ధర్మబద్ధమైన కోరిక ఏ కోరిక కోరుకున్నా సరే ఈ ఆంజనేయ స్వామి మనకి సహాయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి, మహాగణపతి ఒకే శిలలో ఈ ఆలయంలో కొలువై ఉండటం వల్ల మనం ఏ కోరిక కోరుకున్నా సరే అది ధర్మబద్ధమైన కోరిక అయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మన కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఫ్రెండ్స్. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అభిషేకం, అలంకరణ చేయటం జరుగుతుంది. కానీ మంగళవారం, శనివారం మాత్రం విశేష అలంకరణ అభిషేకాలు జరుగుతాయి ఈ స్వామివారికి. మంగళవారం, శనివారంలో మనం ఉదయం 3 గంటలకే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత, ఇన్ని వందలాది వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఈ స్వామివారిని మంగళవారం కానీ శనివారం కానీ దర్శించుకొని 108 ప్రదక్షిణాలు తిరిగి ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి మనం విన్నవించుకొని ముడుపు కడితే 41 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందంట. ఈ ఆలయంలో స్వామివారి ప్రసాదాన్ని ఉచితంగానే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది భక్తులకి. కానీ ఈ ఆలయంలో స్వామివారి ప్రసాదం మనం తినాలి అనుకుంటే ముందు రోజే బుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామివారి ప్రసాదం తినే భాగ్యం మనకు కలుగుతుంది. ఈ స్వామివారి ఆలయం రమారమి 3 నుంచి 5 ఎకరాల స్థలంలో కొలువే ఉంది. ఈ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతాయంట. మనకి వివాహం చేసుకోవడానికి తగిన స్థలము ఈ ఆలయంలో ఉంది. ఇంకొకటి, మన వివాహ సమయంలో భక్తులు, బంధువులు వెయిట్ చేయడానికి వసతి గృహాలు కూడా ఈ ఆలయంలో భక్తులకు అందుబాటులోనే ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో సువర్చల సహిత ఆంజనేయ స్వామి కళ్యాణం చేయటం కూడా జరుగుతుంది. ఈ ఆలయం ఒక ప్రత్యేకత అది. సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి కొలివే ఉన్న ఈ వీరాంజనేయ స్వామి ఆలయం దర్శించి మీరు కూడా స్వామివారి కృపకు పాత్రులు కాగలరని నేను మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ ఆలయంలో. స్వామివారి కానీ మీరు కూడా దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీ ట్రావెలర్ అజయ్ ధర్మ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.